జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడుతుంటే విధ్వంసమే విధానంగా పెట్టుకున్న గొడ్డలి పార్టీ ఎక్కడికక్కడ దుష్ట పన్నాగాలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. తండ్రి వైఎస్ విగ్రహంతోనూ రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న వ్యక్తి జగనని దుయ్యబట్టారు. ప్రజలు చెడును గుర్తుపెట్టుకుని చెడ్డవారికి మరోసారి అధికారం కట్టబెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లా చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం పేదల కనీస అవసరాలు తీర్చడం కోసమే అనునిత్యం ఆలోచిస్తున్నామన్నారు. అందుకే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పగొలినా అధైర్యపడకుండా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకెళ్లి పథకాల అమలును పర్యవేక్షిస్తే వచ్చే ఆనందం బటన్ నొక్కితే రాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలని తామంతా పనిచేస్తుంటే వైసీపీ అడుగడుగునా కుతంత్రాలతో అడ్డుకోవాలని చూస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని వైసీపీ అసహనంతో డీఎస్సీ నియామకాలపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అభద్రతా భావాన్ని రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆక్షేపించారు. దుష్ప్రచారాన్ని ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు. 5 ఏళ్లు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను. మెగా డిఎస్సి అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం, చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్ గా చేశాం. సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్ కి ఇస్తారు. టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్ కే వెళ్లిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్. 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు డిఫరెంట్ కేటగిరీల కింద. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్ గా చెప్పారు, రిజర్వేషన్లు ఉండేవాళ్ళు కిందనున్న పైకి వస్తారు. అది సామాజిక న్యాయం. దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళు కూడా పైకి వస్తే కింద నుండే కొంతమంది అర్హులు కిందికి వెళ్లిపోతే కొంతమందికి ఉద్యోగాలు కూడా రావు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటాన్ని చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ మత విద్వేషాలు సృష్టించాలని కుట్రలు పన్నుతోందని ఉదాహరణలతో ముఖ్యమంత్రి వివరించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని సొంత పార్టీ నాయకుడితో ధ్వంసం చేయించి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూసి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త, దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం.
అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లిచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తుని నియోజకవర్గంలోని సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలో వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై గణాంకాలను వెల్లడిస్తూ మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులను అభినందించారు.